ముందుగా మీడియాకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఏడూరులో అమ్మవారు శ్రీ 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 వెదుర్ల పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఈరోజు జరగడం జరిగింది. అలాగే పూజలు 27వ తారీఖు నుంచి హోమాలతో నిత్య హోమాలతో వేద మంత్రాలతో అమ్మవారిని ఈరోజు ప్రతిష్ట జరపడం జరిగింది. అలాగే ఈ ఏడూరులో అమ్మవారికి ఈ ఖర్చు సుమారుగా ₹1,00,00,000 పైబడి కానుంది. అలాగే ఈ ఖర్చు కూడా మన ఏడూరులో ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామాల్లో సుమారుగా 100 గ్రామస్తులందరూ ఎక్కడెక్కడో విజయవాడ, రాజమండ్రి నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారికి విరాళాలు ఇవ్వడం జరిగింది. మొదట్లో ఈ ఆలయం మొదలుపెట్టేటప్పుడు ఇంత ఇదిగా కడదామని, ఇంత వ్యయంతో కడదామని మేము ఎవరు ఊహించలేదు. అలాగే వస్తున్నటువంటి అమ్మవారి మీద ఆదరణతో వస్తున్నటువంటి ఫండ్స్ని సేకరించి ఎవరిని ₹1 కూడా మేము అడగలేదు. తమంతట తామే వచ్చి అమ్మవారికి విరాళాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారికి నేను ఇది పెట్టుకుంటానని అనుకునేసరికి 10 మంది నేను కూడా పెడతాను, అదే పెడతానని చెప్పి కాంపిటీషన్తో కూడినటువంటి ఫండ్స్ అమ్మవారికి రావడం జరిగింది. సుమారుగా ఈ ఖర్చు ₹1,00,00,000 అని అనుకున్నాను. మీకు రేపు పొద్దున్న లెక్కలు తేలిన తర్వాత ఖర్చు ఎంతదో బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎంత విరాళాలు వచ్చాయో అది కూడా ప్రజలకి తెలపడం జరుగుతుంది. అలాగే ఈ ఏడూరులో అమ్మవారికి మాకు ఇంత సహకరించినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ అమ్మవారి కడుతున్నప్పుడు ముందుగా కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ రాజకీయాలు కానీ, పార్టీలు కానీ, ప్రాంతాలు కానీ అన్నిటికీ అతీతంగా ప్రజలు నన్ను నమ్మి నా చేతిలో ఇంత మొత్తాన్ని పెట్టారు. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఆలయ ప్రతిష్టకి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నటువంటి జడ్పీ చైర్మన్ అయినటువంటి చిన్నశ్రీని గారు ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం ఇందుకూరి రఘురాజు గారు ఎమ్మెల్సీ ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్టకి ముందుగా వచ్చి ఆయన అమూల్యమైన చేతులతో మా విగ్రహానికి నవరత్నాలను సమర్పించడం జరిగింది. చాలాసేపు ఇక్కడే వేచి ఉంచి ఇప్పుడే ఆయన తిరిగి వెళ్ళడం జరిగింది. అలాగే మాజీ మంత్రివర్యులు అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారు కూడా వస్తానని చెప్పారు, రాకపోవడం కానీ కొన్ని అన్య కారణాల వల్ల రావడం జరగ ఆయన కుమార్తె అయినటువంటి అనురాధ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మాకు చాలా సంతోషం కలిగింది. అలాగే మాజీ శాసనసభ్యులు కూడా కడుమంటి శ్రీనివాసరావు గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు అన్న సంతర్పణకి సుమారుగా 10,000కు పైగా భక్తులు ఈ అన్న సమారాధనకి రావడం జరిగింది. అందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. 10,000 కాదు, ఇంకో 10,000 మంది వచ్చినా సరే ఆ భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము ప్రసాదాన్ని వారికి సమర్పించడం జరుగుతుంది. మాకు ఈ యొక్క ప్రజలందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.